మా నమ్మకమైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రము నాయన. ఈ దినాన్ని మీరు మాకు ప్రసాదించినందుకే ఈ స్తోత్రం. యూట్యూబ్ ద్వారా వినేవారందరికీ దేవా వినగల చెవులు, గ్రహింపగల మనస్సు దయచేయండి. ఈ దినం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11 రెవల్యూషన్ 3rd చాప్టర్ 11th verse. నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొను. కీప్ సేఫ్ వాట్ యు హ్యావ్, జో కుచ్ తేరే పాస్ హై. ఇది ప్రకటన గ్రంథంలో ఏ సంఘముతో మాట్లాడుతున్నాడు? ఫిలదెల్ఫియా సంఘం. ఫిలదెల్ఫియా అంటే అర్థం ఏమిటి? సహోదర ప్రేమ. ఈ ఫిలదెల్ఫియా సంఘముతో నీ కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకో. గట్టిగా పట్టుకోపోతే ఏమవుతుంది? బలవంతులు వస్తా లాగేస్తాడు. దేవుడు ఎవరెవరికి ఏ కృపావరాలు ఇచ్చాడో వాటిని గట్టిగా పట్టుకుని ఆ కృపావరాల ద్వారా దేవుని మహిమపరచాలి. అయితే పోగొట్టుకోవద్దు. దేవుడిచ్చిన కృపావరం వాడండి, మెరుగు పెట్టండి, అనేకులకు దీవెనకరంగా ఉపయోగించండి. అదే ప్రకటన గ్రంథములో 2వ అధ్యాయములో 25వ వచనంలో తుయతైరా సంఘంతో మాట మాట్లాడుతున్నాడు. నేను వచ్చు వరకు మీ కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకోండి. అయితే ఇక్కడ తుయతైరా సంఘం అంటే బలికర్మల సంఘం. అయితే ఆయన వచ్చే వరకు, అంటే మన ప్రాణం పోయే వరకు, ఆయన వచ్చే వరకు దేవుడు మనకిచ్చిన వాటిని సక్రమంగా నెరవేర్చాలి, గట్టిగా పట్టుకోవాలి, వాటిని దూరం కాకూడదు, దేవునికి సమీపంగా జీవించాలి, ఆయన కార్యాలు బలమైన రీతిగా సాగించాలి. అది అవసరమైంది. అందుచేతనే యెషయా భక్తులు ఐజయా 41:13, యెషయా గ్రంథము 41:13, నీ దేవుడిని యెహోవాకు నేను భయపడకు, నేను భయపడకు, నేను నీకు సహాయం చేస్తా. భయము మానవుని పీడిస్తా ఉంది. అయితే భయాందోళన తొలగిపోవాలి. దానికే కదా గొర్రెల కాపులు భయపడ్డారు. భయపడద్దు. ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకర శుభవర్తమానం. అయితే భయపడకూడదు. భయపెట్టేవాడు ఎవరు? సైతాను. ధైర్యం ఇచ్చేవాడెవరు? దేవుడు. అందుచేత భయపడకు, నేను నీకు సహాయం చేస్తా. సహాయం చేసేవాడు, భయాందోళన తొలగించేవాడు. అయితే నీ కుడి చేతులు పట్టుకున్నా దేవుడు మన హస్తాన్ని పట్టుకొని నడిపించేవాడు. ప్రతి కుటుంబము దేవుని హస్తాలకు అప్పగించుకోవాలి. ఆయన నడిపిస్తే కుటుంబాలు బాగుపడతాయి. అయితే ఆయన నడిపించాల. సోదరి, సోదరుడా, ఆయన చేతికి అప్పగించుకుంటావా? నీ కుటుంబాన్ని చక్కగా నడిపిస్తాడు. ఏ సమస్యలున్నా ఆ సమస్యలను విడుదల చేస్తాడు. ఆత్మీయ ఎదుగుదల ఇస్తాడు. కుటుంబంలో క్షేమం ఉంటుంది. క్షేమం లేని దానికి కారణం ఏమిటి? అపవాది పీట వేసుకున్నాడు. యేసు వస్తే అపవాది వెళ్ళిపోతాడు. యేసు వెలుగు, అపవాది చీకటి. అయితే వెలుగైన యేసయ్య నీ జీవితంలోకి ఆహ్వానించు. ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఎంతమంది భయాందోళనలో ఉన్నారు. సాతానుడు కలిగించి ఆ భయాందోళనను తొలగించి మీ వెలుగును వారికి ప్రసాదించి మీ ఆశీర్వాదాలు వారు పొందుకొని ఆత్మీయంగా ఎదిగేదానికి కృప దయచేయమని
యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె